వచ్చేసా కంగారు పడగ. డియర్ ఓజీ, చూడండి అక్కడ ఏముందో మీకు చేసి. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఏంటి మమ్మీ ఎవడీడు ఎదురు చూస్తున్నా. నీ ఓమి. చూడండి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. హ్యాపీ బర్త్డే ఓజీ. భయ్య ఈ గ్లిమ్స్లా లేదు భయ్య, ఒక ట్రైలర్ లాగా ఉంది. చూస్తుంటే మైండ్ పోతుంది. ఆ బీజం కానీ ఎంట్రన్స్ కానీ మామూలు లేదు, మినిమం ఉంది భయ్య. చాలా వరకు చూడండి కామెంట్స్ ఇక్కడ దాదాపు పాజిటివ్ ఉంది తప్ప ఒక్కటి కూడా నెగిటివ్ లేదు. బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే ఆ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇమ్రాన్ హష్మీకి తగ్గేది లేనట్టుంది. పోటీ ఉంది భయ్య. పేరు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేక ఎక్సలెంట్. నాకైతే సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది భయ్య. అంటే చెప్పాలంటే ఏంటంటే వెనకాల ఉన్న మ్యూజిక్ ఏంటంటే గూస్ బంప్ అంటారు కదా, అది అలా వస్తుంది అన్నమాట. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇది మాత్రం బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బీభత్సంగా ఉంది దీనిపైన హైప్ అనేది జనాలకి. ఇలాంటి మ్యూజిక్ ఉందంటే అది తగ్గేది లేనట్టు ఉంది. హీరో విలన్ అన్నట్టు రేంజ్లో తీశారు సినిమా అయితే. మీకు ఎలా అనిపించింది? నాకైతే పాజిటివ్ ఉంది భయ్య, నెగిటివ్ చెప్పడానికి అయితే పెద్దగా ఏం లేదు, బాగుంది. సుజిత్ గారు అయితే బాగా తీశారు అనిపిస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ దట్ అయితే సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ తప్ప తక్కువైతే లేదు.